ఇన్స్పెక్టర్ కొండగొర్ల చంద్రశేఖర్. మాది రామగుండం కమిషనరేట్, మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండలం పోలీస్ స్టేషన్, పోలంపల్లి గ్రామం. నా భార్యది నాది కులాంతర వివాహం. మాది 2020లో కులాంతర వివాహం జరిగితే 2023లో మా భార్యకు సంబంధించినటువంటి 10th ఇంటర్ డిగ్రీ ఏది సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్స్ ఒరిజినల్స్ ఉన్నాయి వీళ్ళ తండ్రి గారి దగ్గర అని చెప్పేసి ఇప్పించాలని చెప్పేసి అప్పుడు కన్నెపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఎస్ఐగా పనిచేసినటువంటి నరేష్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. వారు వెంటనే పిలిపించి ఆ సర్టిఫికేట్స్కి సంబంధించి తీసుకోవడం జరిగింది. అదే సర్టిఫికేట్స్ని మేము మళ్ళీ మాకు ఇవ్వండి అని చెప్పేసి కన్నెపల్లి ఎస్ఐ నరేష్ గారు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వకుండా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసారు. తర్వాత 2024లో 25లో వచ్చినటువంటి గంగారాం గారికి మేము మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది ఫిబ్రవరి 25న. సో వారు కూడా స్పందించకుండా నరేష్ గారికి వత్తాసు పలుకుతూ, వారు ఏదైతే నరేష్ గారు చెప్పినో స్టేట్మెంట్ దానికే వత్తాసు పలుకుతూ మమ్మల్ని నువ్వు ఎస్ఐ మీదనే కంప్లైంట్ ఇస్తావా అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. తర్వాత మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఏం విచారణ చేపించారు, ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి ఆర్టీఐ ద్వారా కోరితే మా దేవాపూర్లో ప్రస్తుతం పనిచేసినటువంటి గంగారాం గారు వారు తప్పుడు సమాచారం పంపించి, అంటే ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి అధికారి తప్పుడు సమాచారం పంపించి మీ సర్టిఫికేట్స్ మీ తండ్రి గారికి అప్పచెప్పామని చెప్పేసి మాకు తప్పుడు సమాచారం పంపించడం జరిగింది. ఈ రకంగా ఈ 2023 నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి నరేష్ని వెంటనే సస్పెండ్ చేయాలని, అట్లాగే మేము ఇచ్చినటువంటి పిటిషన్ని చెత్తబుట్టలో పడేసినటువంటి ఈ ఏదైతే గంగారాం గారు ఉన్నారో ఎస్ఐ, వారిని కూడా సస్పెండ్ చేసి నిష్పక్షపాతంగా ఏదైతే విచారణ జరిపిస్తే అన్ని బయటకు వస్తాయి, వారిపై వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేసేది ఒకటే. ఏదైతే ఒక సామాన్యుడిగా, ఒక సిటిజన్ గా మేము ఫిర్యాదు చేసినప్పుడు స్పందించాల్సినటువంటి ఎస్ఐ గంగారాం గారు స్పందించకుండా ఫ్రెండ్లీ పోలీస్ అని ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంటే కేవలం పోలీసులు మాత్రమే ఫ్రెండ్స్ గా ట్రీట్ చేసినటువంటి గంగారాం గారిని సస్పెండ్ చేయించి, అట్లాగే నరేష్ గారి వద్ద ఉన్నటువంటి మా సర్టిఫికేట్స్ ఇప్పించి మమ్మల్ని ఇంత 3 సంవత్సరాల నుంచి వేధిస్తున్నటువంటి నరేష్ గారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకొచ్చి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సర్టిఫికేట్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పుకోవడం జరిగింది. కె శ్రీనివాస్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, వారు వెంటనే స్పందించి కన్నెపల్లి ఎస్ఐగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి భాస్కర్ రావు గారికి ఫోన్ చేసి వెంటనే వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించి వారి సర్టిఫికేట్స్ ఇప్పించాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భాస్కర్ రావు గారు కూడా సానుకూలంగా స్పందించి వారిపై చట్ట ప్రకారం చర్యలకు తీసుకుంటాం, మీ సర్టిఫికేట్లు ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ సర్టిఫికేట్లు అన్ని కూడా నరేష్ తన ఆధీనంలో ఉంచుకొని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. సర్టిఫికేట్లు ఎస్ఐ గారి దగ్గర ఉన్నాయా? ఆ ఎస్ఐ నరేష్ గారి సర్టిఫికేట్స్. మీకు ఎలా న్యాయం కావాలా చెప్పండి. మా న్యాయం ఒకటే, ఏదైతే ఒక పౌరులను ఈ రకంగా వేధించినటువంటి నరేష్ని సస్పెండ్ చేయాలి, అట్లాగే నరేష్కి వత్తాసు పలికినటువంటి గంగారాం గారిని కూడా సస్పెండ్ చేసి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చట్టం పోలీసులకు కూడా సామాన్యులకు కూడా ఒకటే పనిచేస్తుందని చెప్పేసి నిరూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీరు ఒక దళిత నాయకుడు అయి ఉండి మీరు ఎంసీపీఐ అందులో ఇలా పనిచేశారు కదా, గతంలో మీకు ఇలా అన్యాయం జరిగితే పేద ప్రజలకు ఎలా జరుగుతుంది? ఈ రకంగా చూస్తే ఒక సామాన్యుల, ఒక విద్యార్థి సంఘంలో అట్లాగే రాజకీయ పార్టీలో పనిచేసినటువంటి నన్నే 2.5-3 సంవత్సరాల నుంచి వేధిస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. మరి నరేష్ కావచ్చు, అట్లాగే ఇచ్చినటువంటి పిటిషన్లకు కనీసం రిసీవ్డ్ కాపీ ఏ పొజిషన్లో కూడా ఇవ్వరు. మరి అట్లాంటప్పుడు మేము పిటిషన్ ఇచ్చినట్టు ఆధారాలు ఏంటి? సో అటువంటి పరిస్థితుల్లో రిజిస్టర్ పోస్టులు చేయాల్సిన పరిస్థితి. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ రిజిస్టర్ పోస్టులు చేయగలుగుతారా? అందరికీ ఇటువంటి అవగాహన ఉందా? చదువు అవగాహన ఉందా? కాబట్టి మేమేమంటా ఉన్నామంటే మేము ఇచ్చినటువంటి వాటిపైన వెంటనే విచారణ జరిపించాలి. ఎందుకంటే అధికారులకు ఈ దేశంలో సామాన్యులకు, పోలీసులకు ఒకే చట్టం వర్తిస్తుందని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. కన్నపల్లి మండలం చెప్పండి. మాది కన్నపల్లి మండలం, మాది జజ్జరవెల్లి. మా సర్టిఫికెట్లు మా నాన్న దగ్గర ఉంటే ఇవ్వమని ఒక పిటిషన్ పెట్టాం పోలీస్ స్టేషన్లో. మా నాన్నగారు వచ్చి ఆ సర్టిఫికెట్లు వచ్చి ఇచ్చేశారు నరేష్ సార్కి. మా సర్టిఫికెట్లు మాకు ఇవ్వండి అని ఎంత ఇది చేసినా కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికీ 20-30 సార్లు మమ్మల్ని ఇట్లా తిప్పించుకున్నారు. నేను 4 months ప్రెగ్నెన్సీగా ఉండి కూడా వచ్చి అడిగినా కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఎన్నోసార్లు బాగా ఇబ్బంది పెట్టారు. తర్వాత గంగారాం సార్ వచ్చినాక కూడా వచ్చాము, చిన్న పిల్లని పట్టుకొని 9 నెలల పాపను పట్టుకొని వచ్చినా కూడా మమ్మల్ని ఇట్లా నిలబెట్టి కాలు మీద కాలేసుకొని మీరేంటిది మాట్లాడేది, మాకు సర్టిఫికేట్లు ఇప్పించుడే మా డ్యూటా, ఇంత రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడండి సార్. మా సర్టిఫికేట్లు మాకు ఇప్పించండి, లేదంటే డీజీపీ దగ్గరికి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది, లేకుంటే మన మహిళా కమిషన్లో కూడా పిటిషన్ ఇస్తాం.